క్యూనెన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పరమహంస పరిత్రాజక బాలయోగి శ్రీరాములు మహారాజు గారు పండర్పూర్ బయలుదేరి వెళ్తూ మార్గమధ్యంలో తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకొని మహారాష్ట్రలోని షోలాపూర్లో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించిన శ్రీ బాలయోగి రాములు మహారాజు గారిని చంద్రశేఖర్ రెడ్డి గారు ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యాపార నిమిత్తం షోలాపూర్కు విచ్చేసి ఇక్కడ ధ్యాన మందిరం నిర్మించడం చాలా గొప్ప విషయమని, ఈ ప్రాంత ప్రజలను ధ్యానుగా శాకాహారులుగా తీర్చిదిద్దడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాములు మహారాజ్ గారు పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శించడం అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజ్ గారి వెంట పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, ఆశ్రమ సభ్యులు జనార్దన్ రెడ్డి, సంజీవ్, నర్సయ్య, విఠల్ మరియు మహారాష్ట్రలోని షోలాపూర్ ధ్యానులు పాల్గొన్నారు. జన్మ తీసుకుంటూ ఈ మానవ జన్మంలో రావడం చాలా శ్రేష్టం. ఆ శ్రేష్టంలో మనందరం ధ్యానం ఎందుకు వస్తుందంటే తనలో ఉండే శక్తిని శుద్ధి చేసినట్లయితే ఉన్నత స్థాయికి మనం వెళ్ళగలం. అంటే పునర్జన్మ లేకుండా కూడా మనం పొందగలం. కాబట్టి ఎన్ని శాస్త్రాలున్నా ఎన్నో రకరకాల సంస్కారాలు చేసినా కానీ చివరి దిశకు మహాత్ములు ఋషులు కూడా ఆ ఉన్నత స్థాయికి పోయే మార్గదర్శనం మౌనం. ఇది చాలా శ్రేష్టమైనది. మన నందిపేట ఆశ్రమంలో కూడా చాలాసార్లు మౌనం ధ్యానం చేపిస్తాము. అంటే నేను 14 సంవత్సరాల ఏజ్ నుంచి ఈ ఆధ్యాత్మికంగా రావడం. శాంతి అంటేనే ప్రశాంతత కావాలి, అయితేనే మనం ఉన్న మార్గంలో. కానీ ప్రపంచంకి వచ్చిన ఇది అది పరుగులు ఎత్తి సంపాదించి ఏం చేసుకుంటాం? ఇక్కడ అన్నం పేరిండ పడత ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తే ఇక్కడ అన్నం పెట్టాలి. దేవుడిస్తే అర్థమనేది లేదు. మరీ పరుగులు ఎత్తి సంపాదించినా కానీ ఎక్కడే బదులు పెడితే కొట్టవతాం. ఇట్లాంటి సమాజంలో ఇలాంటి ఒక అవకాశం తన ఒక ఫ్యాక్టరీ పెట్టడము, ఒక సమాజాన్ని తీయడం, మళ్ళీ ఇలాంటి ఒక మార్గదర్శనంలోకి రావడం అంటే మనందరికీ జ్ఞానోదయం. అంటే ఒక్కరితో 50 మందికి 50 మంది వేలాది మందికి భద్రుడు ఒక్కడు మనకు జ్ఞానోదయం చెప్పింది. ఆదిశంకరాచార్య కూడా ఈ జ్ఞానం మనకు అందించుంటే మనలో కోరుతుందని బయటకు. కాబట్టి భద్రుడి మన నిజామాబాద్ జిల్లాలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఇతర దేశాలలో కూడా వ్యాపించిపోయింది. అంటే ఉన్నత స్థానం ఇప్పుడే ప్రయత్నం చేయండి, లేకపోండి. ఎప్పుడు ఏ శనం పోతుందో శరీరం ఎవరు తెలియదు. బంధువులందరికీ నమస్కారం. మరి ఈరోజు నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు రాములు మహారాజు గారితో నందిపేట ఆశ్రమం నుండి బయలుదేరి పండర్పూర్ వెళ్తూ మరి మార్గ మధ్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెద్దలు వారి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి షోలాపూర్లో వారిని ఫోన్ చేసి మాట్లాడిన వెంటనే వారు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి స్వాగతించి మరి రాములు మహారాజు గారిని మా అందరినీ కూడా మరి శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరం షోలాపూర్ మెయిన్ సెంటర్లో ఉన్న ధ్యాన మందిరాన్ని ఆహ్వానించి చాలా అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని ఈ షోలాపూర్లో నిర్మించడం చాలా గొప్ప విషయం. మరి పత్రిజీ గారు జన్మించిన నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాస్టర్ గారు మరి వ్యాపార నిమిత్తము షోలాపూర్కి వచ్చి మరి ఈ ప్రాంతంలో కూడా ధ్యానుల్ని శాకారుల్ని తయారు చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందినటువంటి మేయర్ గారితో మాట్లాడి మరి గురువు గారు చెప్పిన శాకాహార ధ్యాన ప్రేమి జగత్తుకు వారు చేస్తున్న కృషి చాలా గొప్ప విషయం. మరి వారు ఆర్మూర్ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈ జగత్తుకు చేయడం అనేది చాలా విశేషం. మరి మహారాజు గారిని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ ప్రాంత మాస్టర్లందరినీ పరిచయం చేసి మరి ఆర్మూర్ ప్రాంతానికి ఈ షోలాపూర్లో ఉన్నటువంటి మాస్టర్లందరినీ కూడా తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో 2 పిరమిడ్ సిద్ధేశ్వర పిరమిడ్కు వాళ్ళని తీసుకురావాలన్న మంచి సంకల్పం చంద్రశేఖర్ రెడ్డి గారికి వారి టీం అందరికీ ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.